హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్లోకి వచ్చినట్టయితే నా ఛానల్లో వీడియోస్ అని చూడండి. అవి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఆ తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు రావాలనుకుంటే నోటిఫికేషన్ బార్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక్కడ లోపలికి వెళ్తే ఈరోజు అయితే మీకు అనకాపల్లిలో జరుగుతున్న డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్ని చూపించిపోతున్నాను. నేనైతే ఫ్లైఓవర్ స్టార్ట్ అయినాను. ఇది ఫస్ట్ ట్రంపెట్. నేను టువర్డ్స్ వైజాగ్ వెళ్తున్నా అనకాపల్లి నుంచి. మనం ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకి ఇంకో ఫ్లైఓవర్ కనబడుతుంది. సో కనబడుతుంది కదా ముందు, అదే ఫ్లైఓవర్. ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకోవాలి, ఎందుకంటే ఇది యాక్చువల్గా డైవర్టర్ రోడ్డు. కానీ ఈ రూట్లోకి వస్తేనే మనకి ఇంకో ట్రంపెట్ కనబడుతుంది. అందుకని చెప్పి ఈ రోడ్లోకి వచ్చాను. ఆ ముందు మనకి కనబడుతుంది కదా ఒక ఫ్లైఓవర్ అనమాట. ఈ రోడ్ అంతా కూడా మనకి ఫ్లైఓవర్తో కనెక్ట్ అవుతుంది. కానీ ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల రోడ్ అది కనెక్ట్ చేయలేదు, వర్క్ అవుతుంది. మనకు ఆ ముందు కనబడుతుంది కదా, అదొక డబుల్ ట్రంపెట్ ఫ్లైఓవర్. అంటే ఫ్లైఓవర్లో వస్తుంది అనమాట, చిన్న ఫ్లైఓవర్ ట్రంపెట్ వస్తుంది. సో మీకు డిజైన్ కూడా గీసి చూపిస్తాను. మన కార్తిక్ ఆ డిజైన్ అయితే నాకు పంపించాడు, కానీ నాకు కొంచెం వర్క్ ఉండడం వల్ల నేనైతే ఈ ఫ్లైఓవర్ చూపించలేకపోతున్నాను. ఇంకా చూసారు కదా లెఫ్ట్ సైడ్లో మనకి వర్క్ అయితే ప్రజెంట్ అవ్వట్లేదు. ఇదైతే ఒక ఫ్లైఓవర్ చెప్పా కదా, కనెక్ట్ అవుతుంది ఫ్లైఓవర్ అనమాట. మనకి రైట్ సైడ్లో ఇంకో ట్రంపెట్ అవుతుంది. ఆ ముందు కనబడుతుంది కదా, అది ఇంకో ట్రంపెట్. ఆ ట్రంపెట్ వెళ్ళి ఇంకో ఫ్లైఓవర్ కనెక్ట్ అవుతుంది. సో మొత్తం మీకు డీటెయిల్డ్గా ప్లాన్తో సహా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తొందరలో. ఇంకా ఎంత వర్క్ అయింది, ఇంకా ఎంత వర్క్ అవుతుంది, ఇంకా ఎంత టైం పడుతుంది అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రీసెంట్గా ఇక్కడ ఫ్లైఓవర్ కూలింది కదా, సారీ ఫ్లైఓవర్ కాదండి, 2 beams కూలే. నాకు న్యూస్ ఛానల్ అలవాటు అయిపోయింది. అయితే అక్కడే కూలే. సో ఆ 2 beams కూడా ఇంకా అలానే ఉంచారు. వర్క్ అయితే జరగట్లేదు. అక్కడైతే వర్క్ మొత్తం కంప్లీట్ స్టాప్ చేశారు. సో ఇక్కడ చాలా స్లోగా వెళ్ళాలండి. ఏం మాత్రం స్పీడ్గా వెళ్ళినా మనకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఈ రూట్లో వెళ్ళి మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి, స్లోగా వెళ్ళండి. ఇంకా మనకి ఆ రూట్లో ఓవర్టేక్స్ కూడా ఉండవు, ఓవర్టేక్స్ కూడా చేయకండి. ఇంకా స్పీడ్ అయితే మాత్రం 30 స్పీడ్లో వెళ్ళాలి. మనకి లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఆ రోడ్డులో ఎలా అనకాపల్లి అనంతపురం హైవే కనెక్ట్ అవుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా అనకాపల్లి అనంతపురం ఎక్స్ప్రెస్ హైవే ప్లేలిస్ట్ ఉంటుంది, అందులో వీడియోస్ అనేవి చూడండి, మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. తర్వాత యాక్చువల్గా రీజన్ బుచ్చిపేట వీడియోస్ చేయాలి, కానీ కుదరక చేయలేదు. ఇక్కడ స్పీడ్ అయితే 30 స్పీడ్ ఉందండి. స్పీడ్ మాత్రం దాటకండి, 30, 40 ఆ స్పీడ్ మాత్రం వెళ్ళండి. ఎక్కువ స్పీడ్లో మనకే ఇబ్బంది. సో మన గురించి మనమే పట్టించుకోవాలి కాబట్టి. సో మీకు చెప్పే కదా ఇంకో ఫ్లైఓవర్ వస్తుందని చెప్పేసి, ఇది ఒక ఫ్లైఓవర్ అనమాట. ఇది ఒక ట్రంపెట్ కనెక్ట్ అవుతుంది. ఆ ముందు మనం ఇంకో ట్రంపెట్ చూస్తాం కదా, అదొక ట్రంపెట్. మీకు మాత్రం క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను, కానీ దానికి కొంచెం టైం పడుతుంది. ఈ లోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను ముందు ఒక డబుల్ ట్రంపెట్ వీడియో చేశాను, అది డిస్క్రిప్షన్లో పెడతాను, కుదిరితే చూడండి. సో అందులో కూడా నేను మ్యాక్సిమం ఇలానే కవర్ చేశాను, ఇంకా బాగా కవర్ చేశాను. 10 minutes వీడియో ఉంటుంది. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ వీడియో చూడండి. సో ఇదంతా మనకి టువర్డ్స్ అనకాపల్లి వెళ్తున్న వెహికల్స్. మనమైతే టువర్డ్స్ వైజాగ్ వెళ్తున్నాం. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. సో ఇలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ మిగిలిన వీడియోస్ అన్ని కూడా చూడండి, చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.